అంటే మనకు పెద్దలు చెబుతున్నారు, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం. నాయనలరా, మీరందరూ కూడా ఈ పంచాంగం వినండి. 5 అంగములతో కూడింది పంచాంగము అంటే. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, ఈ 5ంటితో కూడింది కాబట్టి దీన్ని పంచాంగము అన్నారు. ఈ 5 చాలా అవసరం. రోజు తిథి ఉంటుంది, వారం ఉంటుంది, ఇలా రకరకములైనటువంటి ఉంటాయి కాబట్టి ఈ పంచాంగమును మీరు కనుక విన్నట్లయితే ఈ లాభాలని పొందుతారు. ముఖ్యంగా ఈ సంవత్సర ఆదినాడు మొదటిది ఏమిటి? ఇది అనేకమైనటువంటి కళ్యాణ గుణములతో కూడింది ఈ పంచాంగం. శత్రువుల్ని హరింపజేసేది, చెడ్డ కళలు వస్తే వాటి దోషాల్ని పోగొట్టేది. అంతేకాదు అన్ని నదుల్లోకి కూడా గొప్ప నది గంగా నది కాబట్టి గంగా స్నాన విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది, గోదాన ఫలాన్ని ఇస్తుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది, శుభాన్ని కలిగిస్తుంది, సంతానాన్ని సంపదల్ని కలిగిస్తుంది. చక్కనైనటువంటి కర్మలో సాధనభూతమైనటువంటిది ఈ పంచాంగం. కాబట్టి నాయన, ఇటువంటి పంచాంగాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. వినడంలో శ్రద్ధ ఉండాలి. ఎగతాళిగా వింటాం, వినాల్సి వచ్చేనే అన్నట్టు వింటాం, తప్పదుగా అన్నట్టు వింటాం. ఇలాంటి భావాలు ఎప్పుడూ పనికిరావు. అందువల్ల మన పెద్దలు చక్కగా వినమంటున్నారు. ఈ సంవత్సరానికి రాజు గురుడు అంటే బృహస్పతి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి శ్రోతలు, ప్రేక్షకులందరూ కూడా, ఏ వారం మనకి ఉగాది వస్తుందో అంటే సంవత్సరాది ప్రారంభమవుతుందో, నూతన సంవత్సరం ప్రారంభమవుతుందో, ఆ వారము యొక్క అధిపతి ఎవరో ఆయనే రాజవుతాడు. ఇవాల్టి రోజు గురువారం కాబట్టి, గురువారానికి గురుడు కాబట్టి, ఇవాళే సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈయన సంవత్సరానికి రాజు గురుడు. అదే ఆదివారం వచ్చిందనుకోండి రవివారం రవి, అదే మంగళవారం వచ్చిందనుకోండి కుజుడు. దీన్ని బట్టి తేలికగా మనం తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు. మొత్తం 9 మంది నాయకులు. ఈ 9 మంది నాయకుల్లో కూడా 7 గ్రహాలు శుభగ్రహాలు, 2 గ్రహాలు మాత్రమే పాపగ్రహాలు. అందువల్ల ఈ శుభాధిక్యం ఎక్కువ ఉండటం వల్ల మంచి బాగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే నాయకులు 9 మంది అయితే ఉపనాయకులు 21 మంది. వీరిలో కూడా 16 మంది శుభులు, 5 మాత్రమే పాపులు. మరి రాజుగారు గురువు కదా, ఈ రాజుగారు గురువు అవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అంటే, బ్రాహ్మణోత్తములందరూ కూడా వారి వారి ధర్మముల యందు లగ్నమైన బుద్ధి కలిగి ఉంటారు. మంచి మార్గంలో ప్రజలు ఉంటారు. మంచి మార్గంలో ప్రజలు ఉండటమే కాదు, ముఖ్యంగా అధికారులు రాజులు ఉంటారు. ఈనాడు రాజులు ఎవరూ లేరు. అంటే అధికారులు, ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా నీతి కోవిదులై మంచి మార్గంలో తాము నడుస్తూ ప్రజల్ని నడిపిస్తారు. చక్కగా సుభిక్షంగా ఉంటుంది దేశం, ఆరోగ్యవంతంగా ఉంటారు ప్రజలు, చక్కని వర్షాలు పడతాయి. కారణం ఏమిటి? బృహస్పతి ఈ సంవత్సరానికి రాజు కావటం. అయితే మంత్రి ఎవరు అని అంటే కుజుడు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. దీనివల్ల కలిగేటువంటిది ఏమిటి అని అంటే, అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి.
కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. కలహాలు, చోర భయాలు, అగ్ని భయాలు, ముఖ్యంగా యుద్ధ భయం. అంతేకాదు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వర్షాలు సామాన్యంగా కురుస్తాయి. తెగుళ్ళు పట్టి పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ధాన్యాదులకు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవ నాయకుడు సేనాధిపతి, ఆయన చంద్రుడు. ఈయన వల్ల ఏంటంటే అతి వర్షం, అతివార్ఘం, బాగా వర్షాలు పడతాయి, ధాన్యాలు కూడా బాగా పెరుగుతాయి, ప్రజలందరూ కూడా రోగములు లేని వాళ్ళై సుఖంగా ఉంటారు, ఆవులన్నీ కూడా బాగా పాలన ఇస్తూ ఉంటాయి. కారణం చంద్రుడు సేనాధిపతి కావటం వల్ల. అయితే చంద్రుడిలో అంత బలము, పైగా ఆయన ఉంటే ఒకరోజు పూర్తిగా ఉంటాడు, ఒకరోజు అసలు ఉండడు, కొంత పెరుగుతాడు, కొంత తరుగుతాడు. ఆయన లక్షణం అది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే సైన్యంలో కానీ సైన్యాధిపతుల్లో కానీ కొన్ని మార్పులు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏతావత సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు కాబట్టి ప్రపంచరీత్యా ప్రజల రీత్యా కూడా బాగానే ఉంటుంది. సస్య అధిపతి గురువు. దీనివల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు, యవలు, గోధుమలు, శనగలు, జొన్నలు, పెసలు, ఉలవలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అంతేకాదు వేరుశనగ, ప్రత్తి, బంగారం, వెండి, వస్త్రాలు వీటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మిగతా వేవి తగ్గినా తగ్గకపోయినా ప్రజల్లో బంగారము వెండి తగ్గుతుంది అంటే అమ్మయ్యా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి అనుకుంటారు. బంగారము వెండితో మనం బతకం. బంగారం వెండి మన ఆకలి తీర్చదు. మన ఆకలిని తీర్చేవి ధాన్యాలు, అవి బాగుండాలి. కానీ ఈ సంవత్సరంలో విశేషం ఏమిటి అని కనుక అన్నట్లయితే బంగారము వెండి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది.